ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభు నామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చు వాగ్దానం ఇది అయి ఉన్నది. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24, 25 వచనాలు అయి ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన వచనాలు నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ వాగ్దాన వచనం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను, అతని సంతతి దాని స్వాధీనపరుచుకొనునని. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మోషేతో కాలేబు విషయమై చెప్పుచు కాలేబునకు దేవుడిచ్చినటువంటి వాగ్దానముగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. కాలేబునకు దేవుడిచ్చిన వాగ్దానమునై ఈ వాగ్దానము ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును దేవుడు మోషేతో కాలేబు విషయమై ఎప్పుడు ఆయన చెప్పారంటే, ఆయన ఇచ్చి ఉన్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలీలకు వాగ్దాన దేశమైనటువంటి కానానును ఆయన ఇవ్వబోచున్నాడు. అయితే దేవుడు ఇవ్వబోయేటటువంటి వాగ్దాన దేశమైనటువంటి కానాను పాలు తేనెలు లాంటి ప్రియా దేవుని బిడ్డలారా శ్రేష్టమైన, రుచికరమైన, ఫలవంతమైనటువంటి దేశమో కాదో ముందుగా మోషే అహరోనులకును అదేవిధముగా ఇశ్రాయేల్ సర్వ సమాజమునకును ప్రియా దేవుని బిడ్డలారా తెలియజేయుటకు దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా ఉద్దేశించి ఆ దేశాన్ని వేగు చూచుటకు ఒక్కొక్క గోత్రములో నుండి ఒక్కొక్క మనుషుని ప్రత్యేకపరచబడినటువంటి వారిని ప్రియా దేవుని బిడ్డలారా వాగ్దాన దేశమైనటువంటి కానానుకు వారు వెళ్ళి ఆ దేశం అంతటిని సంచరించి అక్కడ పరిస్థితులు ఎలాగ ఉన్నావో మరలా వచ్చి మోషే అహరోనులకును ఇశ్రాయేల్ సర్వ సమాజమునకును వారు తెలియజేయాలి. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే దేవుడు మోషే అహరోనులతో ఈ విషయాలు చెప్పగా మరి వారు దేవుడు చెప్పినట్లు చేసి ప్రియా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు యొక్క ఆ గోత్రాలలోంచి ఒక్కొక్క మనిషిని ప్రియా దేవుని బిడ్డలారా ప్రత్యేకపరిచి వారిని పంపడం జరిగింది. వారు వెళ్ళారు. ప్రియా దేవుని బిడ్డలారా వెళ్ళి ఆ ఒక ప్రాంతం అంతటిని కూడా ఆ దేశం అంతటిని వారు సంచరించి ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఒక సమాచారాన్ని తిరిగి చెప్పడానికి ప్రియా దేవుని బిడ్డలారా మరలా తిరిగి క్షేమముగా వారు వచ్చుటను మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేల్ మరి సమాజంలోనికి ఇశ్రాయేల్ మధ్యలోనికి వారు తిరిగి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే వచ్చిన వారిలో ప్రియా దేవుని బిడ్డలారా మంచి సమాచారము యెహోషువ కాలేబులు తేగా చెడ్డ సమాచారాన్ని మిగతా వారు తెచ్చారు. ఈ విషయాన్ని గమనించండి. అంటే మిగతా వారు చెడ్డ సమాచారాన్ని వారు తీసుకుని వచ్చారు. అయితే ఈ మిగతా వారు తెచ్చినటువంటి చెడ్డ సమాచారం ఎటువంటిదంటే ప్రియా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీల విశ్వాస ప్రయాణమును ముందుకు సాగకుండా ఆపేటటువంటి చెడ్డ సమాచారమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. వాగ్దానమును ఇచ్చినటువంటి దేవుని మాటను దేవుని ప్రజలు నమ్మకుండా దానిని అపనమ్మికగా మార్చే ప్రయత్నమును చేసే పరిస్థితి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. వాగ్దానమును చేసినటువంటి దేవుని మాటను అబద్ధముగా చిత్రీకరించే సమాచారము, అదేవిధముగా ఆయన మాటను అవమానపరిచే చెడ్డ సమాచారము. ఈ విషయాలు గమనించండి. దేవుని ప్రజల ఆశను అడియాసలు చేసే చెడ్డ సమాచారము, నిరీక్షణను నీరుగార్చే చెడ్డ సమాచారము. ప్రియా దేవుని బిడ్డలారా మరి ఉద్రేకపరిచే చెడ్డ సమాచారము, ప్రజలు దేవునిచే ఏర్పరచబడినటువంటి నాయకుల మీద తిరగబడే చెడ్డ సమాచారము. ప్రియా దేవుని బిడ్డలారా అంతేకాదు మంచి సమాచారమును తెచ్చిన వారిని ఇశ్రాయేల్ సర్వ సమాజము కూడా అనుమానించేటటువంటి స్థితిని ఈ చెడ్డ సమాచారము తీసుకొచ్చిన వారిని బట్టి కలిగింది. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా కాలేబు యెహోషువలు తెచ్చినటువంటి సమాచారము మంచి సమాచారము. ఈ సమాచారము ప్రియా దేవుని బిడ్డలారా వాగ్దానమును చేసినటువంటి దేవుని విలువను పెంచేటటువంటి సమాచారము, దేవుని ప్రజల విశ్వాసాన్ని రెట్టింపు చేసే మంచి సమాచారం, దేవుడు చేసినటువంటి వాగ్దాన ప్రకారమైనటువంటి ఆశీర్వాదాలు ఆయన మనకు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఇవ్వబోచున్నాడు అని తెలియజేయు అద్భుతమైనటువంటి
సమాచారము. ఈ విషయాన్ని గమనించాను. ఈ విషయాలన్నీ కూడా సంఖ్యాకాండం 13వ అధ్యాయము 14 అధ్యాయాల ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. ప్రియులారా, మోషే అహరోనుల ద్వారా మరి పంపబడినటువంటి వారు దేవుడు ఇవ్వబోయేటటువంటి వాగ్దాన దేశం ఎటువంటి దేశాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడో మరి ఆ దేశాన్ని దేవుడు ముందుగానే మరి కొంతమందిని మీరు పంపించండి, ఇశ్రాయేలు యొక్క ఆ ఒక గోత్రములోంచి ఒక్కొక్కరిని పంపించిన తర్వాత వారు వెళ్ళి సంచరించి వారు అక్కడ ఉన్న సమాచారంను తీసుకొచ్చి నేను ఇవ్వబోయేటటువంటి దేశం ఎటువంటిదో అది ముందుగా మీకు తెలియపరచాలని నేను అనుకుంటున్నానని దేవుడు మోషే అహరోనులతో చెప్పినప్పుడు వారు పంపించారు. వారు వెళ్ళి సమాచారం తీసుకుని వచ్చిన వారిలో మంచి సమాచారం తెచ్చిన వారు ఉన్నారు, చెడ్డ సమాచారం కూడా తీసుకొచ్చిన వారు ఉన్నారు. అయితే మంచి సమాచారమును తీసుకొచ్చిన వారు యెహోషువ, కాలేబులుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితుల మధ్య మోషే అహరోనుల ఎదుట, ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట దేవుని విలువను, దేవుని వాగ్దాన విలువను పెంచిన కాలేబునకు దేవుడిచ్చినటువంటి వాగ్దానమే ఈ వాగ్దానం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 24-25లో మరి ఈ యొక్క వాగ్దానపు మాటను మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన ప్రకారం ఐగుప్తులోని సోయాను కంటే 7 ఏండ్లు ముందుగా కట్టబడినటువంటి హెబ్రోనును వాగ్దాన దేశమైనటువంటి కానానులో దేవుడు మరి యెహోషువ నాయకత్వంలో స్వాస్యముగా కాలేబునకు ఇచ్చుటను యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 6-15 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. హెబ్రోనును పొందడం అంత సులభమైనటువంటి పని కాదు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే దేవుడు నీవు పోయిన దేశములో నిన్ను ప్రవేశపెట్టెదను, నీ సంతతికి దానిని స్వాధీనపరచుదువు అని ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆయన వాగ్దానం ఇచ్చి ఉన్నాడు గనుక కాలేబునకు ఆ వాగ్దాన ప్రకారం ప్రియా దేవుని బిడ్డలారా కట్టబడినటువంటి హెబ్రోనును ప్రియా దేవుని బిడ్డలారా అర్బా అనేటటువంటి ఒక గొప్ప వాని చేతిలో నుండి ప్రియా దేవుని బిడ్డలారా దేవుడే విడిపించి ఇచ్చుటను మనం చూడగలం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ అర్బా అనేటటువంటి వాడు అనాకీలలో గొప్పవాడు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా వీరిని గురించి మనం చూసినట్లయితే వీరు నెఫిలీల సంబంధులు. ఎవరు అంటే ప్రియా దేవుని బిడ్డలారా అనాకీయులు అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ఈ అనాకీయులు పొడుగు మెడగలవారు, అంతేకాకుండా వీరు రాక్షసుల వంటి దీర్ఘ దేహులు, అంటే ఉన్నత మరి దేహులు అని మనం తప్పక తెలుసుకోవాలి. వీరు ఆనాటి కాలంలో పేరు పొందినటువంటి శూరులుగా ప్రియా దేవుని బిడ్డలారా మరి సంఖ్యాకాండం 13వ అధ్యాయం 32-33 ద్వారా మనకి తెలియపరచబడుతుంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి వీరు ఒక జాతికి చెందినటువంటి ప్రజలుగా మనం చూస్తూ ఉంటాం. వీరిని ప్రియా దేవుని బిడ్డలారా మరి కాలేబు దేవుని యొక్క సహాయము వలన ఓడించి దానిని స్వాధీనపరుచుకున్నట్టు మనం చూడగలం. దేనిని అంటే హెబ్రోనుని, కట్టబడిన హెబ్రోనుని. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. ఎందుకు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా ఈ విషయాలు ఇంత వివరముగా మీకు తెలియపరచడం జరుగుతుందంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుడు ఆయన ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను ఆయన నెరవేర్చే దేవుడు. ఎందుకంటే వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాలేబునకు వాగ్దానము చేసినటువంటి దేవుడు ఆ వాగ్దానమును నెరవేర్చే ఆ సందర్భంలో మరి కాలేబునకు భయంకరమైనటువంటి రాక్షస వంశానికి చెందినటువంటి మనుషులు ఎదురైనప్పటికీ వారు హెబ్రోనుని వారు ముందుగానే స్వాధీనపరుచుకొని అక్కడ వారి నివాసము మరి ఏర్పరచుకొని నివసిస్తూ ఉన్నారు. అయితే దేవుడు వాగ్దానం ఇచ్చిన ప్రకారం దేవుడు మరి వారి మీదకి ఆ కాలేబును మరి నడిపించడం, కాలేబు వెళ్ళి వారితో యుద్ధం చేసి వారిని ఓడించి దేవుడిచ్చిన వాగ్దానాన్ని మరి కాలేబు యుద్ధం చేసిన సమయంలో దేవుడు కాలేబునకు జయమిచ్చి ప్రియా దేవుని బిడ్డలారా వారిని ఓడించేటట్లు చేసి వారు స్వాధీనపరుచుకున్నటువంటి ఆక్రమించినటువంటి ఆ స్థలంలోంచి లేక ఆ పట్టణంలోంచి వారిని వెళ్ళగొట్టి ప్రియా దేవుని బిడ్డలారా వారిని నాశనము చేసి ప్రియా దేవుని బిడ్డలారా హెబ్రోనుని ప్రియా దేవుని బిడ్డలారా కట్టబడిన హెబ్రోను పట్టణం ఒక గొప్ప అద్భుతమైనటువంటి పట్టణాన్ని దేవుడు కాలేబునకు ఇచ్చి తన వాగ్దానం నెరవేర్చిన గొప్ప దేవునిగా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా మరి ఎంతటి బలవంతులనైనా ఆయన ప్రియా దేవుని బిడ్డలారా వెళ్ళగొట్టగలిగిన దేవుడు. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా కొన్ని సందర్భాల్లో మనం అనుభవించవలసినటువంటి స్వాస్యాలను రకరకాల మార్గాల్లో కొంతమంది ఆక్రమించుకొని వారు అనుభవిస్తూ ఉంటారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా నీ విశ్వసించిన దేవుడు నీ యొక్క స్వాస్యము,
నీ సొత్తుని ఎవరు ఏ రకంగా వారు ఆక్రమించుకున్నా వారిని ఎలా ఎల్లగొట్టాలి, వారిపై ఎలాగ నీకు జయం ఇవ్వాలి, వారిని ఎలాగ అక్కడి నుండి తరిమి వేయాలో ఆ పని ఆయన చేసి నీ స్వాస్థ్యాన్ని నీకు ఇచ్చి ప్రియా దేవుని బిడ్డారా ఆయన మహిమ పొందే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. కనుక ప్రియా దేవుని బిడ్డారా కాలేబునకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఎప్పుడు వాగ్దానం ఇచ్చాడంటే ప్రియా దేవుని బిడ్డారా మనం ఆ ఒక సంఖ్యాకాండంలో మనం చూస్తున్నప్పుడు కాలేబు నిండు మనస్సుతో మంచి మనస్సుతో దేవుని అనుసరించేటటువంటి మంచి ఆత్మీయతను కలిగి ఉన్నవానిగా మనం చూస్తూ ఉంటాం. మంచి సమాచారం ద్వారా దేవుని విలువను పెంచిన వానిగా కాలేబును మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా మంచి సమాచారము ద్వారా ఇశ్రాయేలు విశ్వాసాన్ని రెట్టింపుగా బలపరిచిన వానిగా కాలేబును మనం చూస్తూ ఉంటాం. మరి కాలేబులో ఇలాంటి మంచి ఆత్మీయతను చూసినటువంటి దేవుడు కట్టబడినటువంటి ఆశీర్వాద సంబంధమైన దీవెనలు ఆయనకి ఇవ్వాలని ఆయన ప్రయాస పడకుండానే దేవుడే సమస్తాన్ని సమకూర్చి ఒక నిండైనటువంటి లేక నూరంతల సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వాలని దేవుడు ఉద్దేశించి ప్రియా దేవుని బిడ్డలారా మరి వాగ్దాన దేశమైనటువంటి కానానులో హెబ్రోనును కట్టబడిన పట్టణమైనటువంటి హెబ్రోనును స్వాస్యముగా కాలేబునకు ఇచ్చి తన వాగ్దానం నెరవేర్చి మహిమ పొందిన గొప్ప దేవునిగా మనం చూస్తూ ఉంటాం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా మన విశ్వాస జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో మనకు సంబంధించింది ఎవరైనా ఆక్రమించుకున్నా లేకపోతే దేవుడు మనకివ్వాలనుకున్న శ్రేష్టమైన దీవెనలు ఆయనే అన్నిటినీ సిద్ధపరిచి సమకూర్చి ప్రియా దేవుని బిడ్డలు ఇచ్చే దేవునిగా ఆయన ఉన్నారు. ఎప్పుడు అంటే ప్రియా దేవుని బిడ్డలారా కాలేబు లాంటి దేవునికి ఇష్టమైన ఆత్మీయతను మనం కలిగి ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా సిద్ధపరచబడిన ఆశీర్వాదాలను దేవుడే మరి సిద్ధపరిచి వాటిని మనకి ఇచ్చే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. గనుక ప్రియా దేవుని బిడ్డలారా కాలేబునకు దేవుడిచ్చిన ఈ వాగ్దానంలో ఉన్న ఆశీర్వాదాలు ప్రభు మీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. గనుక కాలేబు లాంటి మరి దేవుడు ఇష్టపడే లేక దేవుడు కోరుకునేటటువంటి ఆయనకి ఇష్టమైనటువంటి మరి ఆత్మీయతను మనం కలిగి ఉండి మరి కాలేబు లాంటి సిద్ధపరచబడిన వాటిని దేవుడు సిద్ధపరిచి కాలేబునకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు అట్టి దీవెనలు మనకి కూడా ఆయన ఇచ్చులాగున మరి కాలేబు లాంటి మంచి ఆత్మీయత ద్వారా దేవుని సంతోషపరిచేటటువంటి రీతిలో మనం ముందుకు సాగిపోతూ దేవుని ఇచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా ఇప్పటి వరకు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మనం విని ఉన్నాం. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకుని తల వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా మహిమ స్వరూపైన మా ప్రభువా జీవాధిపతి అయిన యేసయ్య నీ ఘనమైన నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అనుదిన ఈ వాగ్దాన కార్యక్రమాల ద్వారా మా ఆత్మీయులను ఈ విధముగా అయా నీ వాగ్దాన మాటల ద్వారా బలపరచడానికి ఆదరించడానికి ప్రభువా మీరు మాకు ఇస్తున్న చక్కని ప్రభువా ఇగోనైనా మరి ఈ పరిచర్యను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. దేవా ఇగో మరి ఉదయకాల సమయంలో నీ వాగ్దానాన్ని మేము ధ్యానం చేసుకుని ఉంటుండగా ఈ వాగ్దానాన్ని ఇగో మా ప్రియులు వీక్షించి ఉంటుండగా వీక్షించిన ప్రతి ఒక్కరిని ప్రభువా ఇగో మీరు దర్శించారని మేము నమ్ముతూ ఉన్నాం. దేవా ఇందులో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదము యేసుక్రీస్తు నామములో వారికి మీరు దయచేయండి. ఈ దినమంతా మీ సన్నిధి కాపుదల భద్రత వారికి మీరు దయచేయండి. వారు తలపెట్టే కార్యాలు సఫలపరచండి. వారి అక్కరాల అవసరాలు మీరు తీర్చండి. ఎవరు ఎటువంటి శరీర బలహీనతలను ముట్టండి, స్వస్థపరచండి. మానసిక సమస్యలు ఉంటే యేసుక్రీస్తు నామములో విడుదల దయచేయండి. హృదయములో సమాధానము దయచేయండి. హృదయములో నెమ్మది దయచేయండి. ప్రభువుని సందులో ప్రార్థిస్తున్నాం. దేవా ఇగోనైనా మరి ఎటువంటి శోధనలు అయ్యా వారికి ఎదురవుతున్నా వాటి మీద గొప్ప జయము యేసుక్రీస్తు నామములో వారికి మీరు దయచేయమని మొరాలకించమని ఈ దినదీవులతో నింపమని ప్రభా ఇగో మరి వాగ్దానంలో ఉన్నటువంటి కాలేబు లాంటి ఆత్మీయతను కలిగి ప్రభా ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన వారు పొందుకున్నట్లు మీ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొని ప్రార్థనలు ఏకీభవించి నీ నామాన్ని గణపరిచిన మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలంతో నడిపించి కాపాడును గాక. ఆమీన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది. ఆ పవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమీన్. ఆమీన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృద్ధులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్. ఆమీన్.